చూడండి, మనం పక్క వాళ్ళని ఏదన్నా చిన్నది అడగాలన్నా కొంచెం మొహమాటం ఫీల్ అవుతాం కదండీ! అలాంటిది 1000 కిలోమీటర్లండి అరుణాచలం నుంచి ఇప్పుడు ఉండే ఈ టెంపుల్ వరకు 1008 కిలోమీటర్లంటండి. అక్కడి వరకు భిక్షాటన చేసి, పాదయాత్ర చేసి ఈ మొత్తం అంతా టెంపుల్ కట్టించారంటండి. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. అంతా మన సంకల్ప బలము, అలాగే దేవుడి అనుగ్రహం కూడా ఉండాలండి. నేనైతే గట్టిగా నమ్ముతాననమాట. ఇదైతే టెంపుల్ చాలా బావుందండి. ఒకవేళ మనము అరుణాచలం వెళ్ళలేకపోయినా గానీ, ఇక్కడికొచ్చి 32 ప్రదక్షిణాలు అక్కడొక నామం డిస్‌ప్లే చేశారండి. ఒక శ్లోకం లాంటిది. అది చదువుకుంటూ 32 టైమ్స్ ప్రదక్షిణ చేస్తే అక్కడికెళ్ళిన ఫలితం వస్తదని మెన్షన్ చేసుందండి. అది ఇదేనండి. కొంచెం పాజ్ చేసుకొని చూడండి. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకైతే చాలా గ్రేట్. తీసుకొచ్చాడు. ఈ అరుణాచలం బావుంది. ఇది కూడా బావుంది. ఆటో అబ్బాయికి కూడా థాంక్స్ చెప్పానండి. ఎందుకంటే లోకల్ టూర్స్ కొంతమంది తీసుకెళ్తారు ఓపికగా, కొంతమంది తీసుకెళ్లరు కదండీ! మేము ఆటో వాళ్ళని అడిగామనమాట. లోకల్‌గా చూసేది ఏమంటే పర్ణశాల, అలాగే చిన్న అరుణాచలం అని చెప్పారనమాట. ఇప్పుడు ఇది లేటెస్ట్‌గా ట్రెండ్ అవుతుందండి. ఇది సేము అక్కడ అరుణాచలంలో మనకి రమణ మహర్షి గారు ఉంటారు కదండీ! సేమ్ ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట. అరుణాచలం అంటేనే రమణ మహర్షి గారు అంటేనే అరుణాచలం అనమాట. ఆయన అంత బాగా ఆహ్, స్ శివుడిని ప్రార్థించారండి. మా ఇంకొకటి ఏంటంటే, మనం ఒక్క బ్రహ్మసూత్ర శివలింగం చూడటానికే చాలా అదృష్టం ఉండాలి అని అంటారు కదండీ! అలాంటిది ఇక్కడ 1008 ప్రతిష్ఠించారనమాట. ఇంకా మనం ప్రతిష్ఠించొచ్చంటండి. 1500 కడితే మనం ఇది ప్రతిష్ఠించుకోవచ్చనమాట. మన చేతులతో మనము. మనకేమన్నా దోషాలవి ఉన్నాయి అని అంటారు కొంతమంది. శివాలయాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠిస్తే దోషాలు పోతాయి అని అంటారు కదండీ! అలాంటి వాళ్ళకి కూడా చాలా మినిమమ్ అమౌంట్ 1500. నాకైతే ఇది కూడా అనిపిచ్చింది. ఎప్పుడైనా వెళ్ళే అవకాశం ఉంటే చేసుకోవాలి అన్నట్టు అనిపిచ్చిందనమాట. అలాగే మనం ఏదన్నా టెంపుల్‌కి వెళ్ళాలి అనంటే, ఆ దేవుడి అనుగ్రహం ఉండాలి అని అంటాను కదండీ! అది కూడా నేను నమ్ముతాననమాట. ఎంత అదృష్టం చేసుకున్నానో ఇదంతా చూడటానికి. ఎక్కడ చూసినా అడుగడుగునా శివయ్యేనండి. రకరకాల రూపంలో జ్యోతిర్లింగాలు ఉన్నారు. అలాగే మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చండి జ్యోతిర్లింగాలకి. అంటే నమూనా ఆలయాలు పెట్టారనమాట. ఒక 20 రూపీస్ మనం టికెట్ తీసుకుంటే అందరికీ మన చేతులతో అభిషేకం చేసుకోవచ్చనమాట. ఇదైతే నేను అక్కడ చూడలేదండి. ఇక్కడ మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నాననమాట. వీడియో అంటే ఎలా తీశానో ఏమో నాకు తెలీదండి. ఎందుకంటే బాగా ఎండుందనమాట. మేము అప్పుడు వెళ్ళినప్పుడు 40 ఉంది. కాళ్ళు మాడిపోతున్నాయండి ఓ పక్క నుంచి. అసలు ఇదేమో డిస్‌ప్లే కనిపించదు కదా ఎండలో. ఎలా తీస్తున్నానో నాకు తెలీదు. కానీ మీకు అర్థమవుతుంది చూడటానికి. అన్నీ ఆహ్, నిలువుగానే తీశాననమాట అండి. షార్ట్ వీడియో ఉంటది కదండీ! సేమ్ అలాగే తీసేసాను. అంటే అది ఎలా రికార్డ్ అవుతుందో కూడా తెలియలేదనమాట నాకు. అది కనిపించదు కదా డిస్‌ప్లే. ఇంకా అలా చేశాననమాట అండి. ఇప్పుడిప్పుడే కన్‌స్ట్రక్షన్ అవుతుందనమాట. ఇది అద్దాల మండపం. ఇంకా అవన్నీ ప్రతిష్ఠించలేదు. ఓన్లీ చూస్తున్నాం అంతేనండి. ఇది కూడా చాలా బావుంది. ఇంకా పర్టిక్యులర్‌గా చాలా ఉందండి. నేను మొత్తం అంతా క్యాప్చర్ చేయలేకపోయాను. ఎందుకంటే మేము ఆటోలో వెళ్ళామని చెప్పాను కదండీ! వాళ్ళు ఎక్కువ టైం ఇవ్వరు కదా! కొంచెం హడావిడి పెట్టారనమాట. ఏదో నేను అలా లైన్‌లో వెళ్ళిపోతూ నాకు క్యాప్చర్ అయినయి మాత్రం తీశాననమాట. నేను కూడా మీతో పాటే చూస్తున్నానండి. ఎందుకంటే అక్కడ చదవడానికి గాని, ఉండి నిలబడి చదవడానికి గాని, వీడియో తీయడానికి గాని అంత టైం ఇవ్వలేదనమాట. ఓన్ వెహికల్ ఎళ్తే బావుంటది అన్నట్టు అనిపించిందనమాట. నాకైతే చాలా అనిపించింది ఈ టెంపులు. అసలు కొన్నిట్లికైతే పేర్లు కూడా ఇంకా రాయలేదండి. అన్ని స్వామివార్లున్నారు, అమ్మవార్లున్నారు, ఎవరెవరో ఉన్నారనమాట అండి. ఇంతమంది దేవతలు మనం డైరెక్ట్‌గా వెళ్లి చూడలేము. అక్కడ ఎన్ని పుణ్యక్షేత్రాలున్నాయండి. అవన్నీ వెళ్లి చూడలేము కదా! అవన్నీ ఒకటే చోట ఉంటే అది ఎంత అదృష్టం అండి. నాకైతే అంత హ్యాపీ అనిపించిందనమాట. సో, పేరేదైనా గానీ నేనైతే దండం పెట్టుకొని వచ్చాననమాట. ఇదైతే పాదరస శివలింగం అంటండి. కాదు స్ఫటిక లింగం అంటండి. మరి అదేమన్నా పాడవుతదో ఏమో గానీ దానికొకటి ట్యూబ్ లాంటిది అరేంజ్ చేశారు. దాంట్లోంచి పోయాలనమాట. నేనైతే చేయలేదండి. ఎందుకంటే అంత టైం ఇవ్వలేదని చెప్పాను కదండీ! అంత టైం కూడా లేదని చెప్పాను కదా! అందుకోసం చేయలేదనమాట. ఇంకా ఈ ఆటోలో జర్నీ చేయడం కూడా ఇంత ఎండలో మా పాపని తీసుకొని ఇది ఫస్ట్ టైమ్ అండి. అంటే మేమెందుకు ఇలాగ చేశామనంటే ఇది కూడా అలవాటవ్వాలి. ఎప్పుడు ఏసీ కార్‌లోనే తిరగడం అవన్నీ కాకుండా ఇది కూడా బాడీకి అలవాటు చేయాలి కదండీ! అందుకోసమని ఆటోలో వెళ్ళామనమాట అండి.
40 డిగ్రీస్. మా పాప అసలు సరిగ్గా తినదని తెలుసు కదండీ! ఎక్కడ ఏమన్నా అంటే డీహైడ్రేషన్ ఏసి పడిపోతదేమో అని అనుకున్నాను గానీ, చాలా హెల్తీగా పక్కన చూసే కదండీ ఇంకో పాప ఉంది. ఆ పాపతో మంచిగా ఆడుకుందనమాట. ఎక్కడికెళ్ళినా గానీ ఎత్తుకోమనడం గానీ, కాళ్ళు అవుతున్నాయని గానీ మనం ఏం అనలేదు. అంత కూడా దేవుడి అనుగ్రహమేనండి అలా నడిపించినందుకు మా పాపని. ఎక్కడ విసిగించలేదండి పాపం. అది కావాలి, ఇది కావాలని కూడా అడగలేదనమాట. ఓన్లీ వాటర్ తాగుతూనే ఉంది. త్రూ ఔట్ జర్నీ అనమాట. అందుకే డీహైడ్రేషన్ అవ్వలేదేమో. అసలు కూల్ డ్రింక్ కూడా తాగలేదండి. కొంచెం కూడా సిప్ చేయలేదనమాట. నాకొద్దు, నాకు వాటరే కావాలి అని చెప్పి వాటరే తాగిందండి. మార్నింగ్ 11కి బయలుదేరితే ఈవినింగ్ 4 కల్లా వచ్చేసామండి. ఇవైతే దేవస్థానం వాళ్ళవండి రూమ్స్. ఇవి కూడా చాలా బాగున్నాయి. మేము ఇందులోనే ఉన్నాం అనమాట. కాకపోతే ఇంకోటి ఏంటంటేనండి, ఫుడ్ అసలు బాలేదనమాట బయట. అంటే అంత ఫ్లోటింగ్ లేదు కాబట్టి, అంటే తిరుపతిలో లాగా ఫ్లోటింగ్ లేదు కాబట్టి ఫుడ్ అంత క్వాలిటీ లేదనమాట అండి. ఎందుకంటే మార్నింగ్ పెట్టినయే ఈవినింగ్ కూడా పెట్టేసినట్టున్నారు. ఈ ఎండకి మొత్తం అన్నీ పాడైపోయినాయి అనమాట. మేము తెచ్చుకుని మొత్తం డస్ట్‌బిన్‌లో పడేసామనమాట. ఇంకోటి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, మీరు భద్రాచలం వెళ్లి స్టే చేయాలంటే సత్రాలు చాలా బావుంటాయండి. బయట ప్రైవేట్ హోటల్స్ కన్నా గానీ సత్రాలైతే మనకి ఫుడ్ కూడా అవైలబుల్‌గా ఉంటుందండి. మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మనం ఉన్న రోజులు మార్నింగ్, ఈవినింగ్, ఆఫ్టర్‌నూన్ ఫుడ్ అవైలబుల్‌గా ఉంటదండి. అదైతే మనకి ఏ క్యాస్ట్‌కి ఆ క్యాస్ట్ ఉన్నాయి గానీ, దగ్గరలో అయితే పద్మశాలీలది, అలాగే రాజులది ఉందనమాట అండి. అవి వేరే క్యాస్ట్ వాళ్ళకి కూడా ఇస్తారు గానీ, కొంచెం అమౌంట్ ఎక్కువ పే చేయాలి అంతే వాళ్ళకంటే. అవ అదైతే నాకు ఆప్షన్ బావుందన్నట్టు అనిపిచ్చిందనమాట. మేము మార్నింగ్ దర్శనం చేసుకున్న తర్వాత తీసుకున్న ప్రసాదాలండి అసలెక్కడ తినలేదనమాట. ఎక్కడ టైం కూడా లేదు. అందుకని ఈవినింగ్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి అప్పుడు ప్రసాదాలు ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి తింటున్నాం అనమాట అండి. ఇంకా అదే టిఫిన్ అనమాట. అవే స్నాక్స్. ఇంకొక 4, 5 తీసుకున్నాంలెండి. పులిహార, చక్కెర పొంగలి, లడ్డూలు అవన్నీ తీసుకున్నాం అనమాట. దేవస్థానం వాళ్ళ ఫుడ్ కూడా ఉంటదండి. అది మార్నింగ్ 10 నుంచి 4 వరకే ఉంటదంటండి. కాకపోతే మేము లేము కదండీ! అంటే దర్శనం చేసుకొని వెంటనే వెళ్ళిపోయాం కదా! ఇంకా ఫుడ్ అయితే తీసుకోలేదు. ఇక్కడ ఫుడ్ అంటే దేవస్థానం వాళ్ళు ఫుడ్ తీసుకోవాలంటే కూడా మనకి ఫేస్ ఉంటది కదండీ! ఫేస్ రికగ్నైజ్‌తో మనకి టోకెన్ ఇస్తారంట. ఆ టోకెన్ తీసుకెళ్ళి కొంచెం ముందుకే ఉంటదనమాట అండి అన్నప్రసాదాలయం. అక్కడికెళ్ళి తినొచ్చనమాట. మేమైతే తినలేదండి. వాళ్ళు చూపిచ్చారు. ఇదేనండి అన్నప్రసాదాలయం, ఇక్కడ తినొచ్చని చెప్పారు. అంటే ఆటోలో వెళ్ళామని చెప్పాను కదండీ! అక్కడ చూపిచ్చారనమాట. అది ఇప్పుడు టైం లేదు కదండీ! అయినా అప్పటికి మేము బయలుదేరేసరికి 11 ఎంతో అయింది. ఇంకా మాకిప్పుడేం ఆకలేయట్లేదండి. దారిలో ఎక్కడైనా తిందామని చెప్పేసి మేము పర్ణశాలలో తిన్నామండి. పర్ణశాలలో పర్ హెడ్ 70 రూపీసో ఎంతో మీల్స్ తీసుకున్నాం అనమాట. ఫుల్ మీల్స్ తీసుకోలేదు. హాఫ్ మీల్స్ తీసుకొని తిన్నామంటే ఫుడ్ ఎలా ఉంటదో ఏమో అని ఎక్కువ తీసుకోలేదనమాట. లైట్‌గా తీసుకున్నాం ఎండకి అని. ఎందుకంటే అది రైస్ కూడా కొంచెం గట్టిగా ఉందనమాట. మా పాప తినలేదు. మేమే తిన్నామండి. మేమిద్దరం తిన్నామనమాట. ఇంకా ప్రసాదం తినేసి ఈవినింగ్ టెంపుల్ ఎలా ఉందో చూడ్డానికని వెళ్ళామనమాట. కొంచెం ఏదైనా షాపింగ్ చేద్దాం, ఏమైనా బొమ్మలు కొనిద్దామా అన్నట్టు. కానీ చూస్తే అన్నీ ఇక్కడ దొరికేవే ఉన్నాయి గానీ, కొంచెం స్పెషల్‌గా అయితే ఏమి లేవు. తను కొన్ని అడిగిందండి. అవి ఎక్కడ షాప్ మొత్తం తిరిగేసాం గానీ, అక్కడున్న షాపులన్నీ తిరిగాం గానీ, ఏది దొరకలేదనమాట. ఈ పట్టీలు బావున్నాయి. అవి తీసేస్తే వెళ్ళిపోతున్నాడండి. ఆడు చూస్తుంటే బావున్నాయి. ఎంత అడిగితే ఈచ్ పెయిర్ పెద్దవాడియి అయితే 200, చిన్నపిల్లయి అయితే 150 అని చెప్పారండి. నేను 2 కలిపి 100కి ఇస్తావా అంటే ఇవ్వనన్నాడు. మరి ఎందుకో మరి ఇచ్చాడనమాట అండి. అంటే ఈచ్ పెయిర్ 50 అనమాట. నేనైతే ఉండవేమో అనుకున్నాను గానీ, బానే ఉన్నాయండి. చూడటానికి కూడా చాలా బావుంది. ఇంకా చూడండి మొత్తం అంతా క్లోజ్ చేసేశారు. ఇవి షాపులు, లైట్లు ఒకటే ఉన్నాయన్నమాట. ఇంకేమి లేవు. ఈ 7:30కి మొత్తం క్లోజ్ చేసేస్తారా అన్నట్టు అనిపించిందనమాట. ఇంకోటి ఇదోటి కొనుక్కుందండి కొమ్ములు. ఈ చెట్టు చూడండి ఎంత బావుందో. ఏదో డెకరేషన్‌కి పెట్టినట్టు ఉంది. నాకైతే చాలా అనిపించింది. అందుకని వీడియో తీశాననమాట. ఆహ్, ఎంత బావుందో. దీని చెట్టు పేరేంటో నాకు తెలీదు గానీ, నాకైతే చాలా నచ్చింది ఈ చెట్టు. ఇంక నేను కూడా పెట్టుకున్నానండి కొంతసేపు ఈ కొమ్ములు. నాకైతే చాలా నచ్చినియి. ఇంక ఇంటికొచ్చిన తర్వాత భోంచేసామండి. అంటే భోజనం చేసాం కానీ చేసాము అని అనిపించామనమాట. బాలేదని చెప్పాను కదా! మొత్తం డస్ట్‌బిన్‌లో పడేసాము. ఏదో కొంచెం తిన్నామనమాట. మా పాపకి కూడా బానే సెట్ అయినియి. నాకు కూడా చాలా అనిపించినియండి. ఈవిల్ ఐ ఉంటది కదండీ! అది ఉందనమాట. 50 రూపీస్ అంటే అది తయారు చేసినందుకే ఇవ్వచ్చు. నేనేంటో తక్కువకి అడిగానేమో అన్నట్టు అనిపించింది. ఇదిగోండి రూమ్ అయితే ఇలా ఉందనమాట. మనకి తిరుపతిలో ఎలా ఉంటదో సేమ్ అలాగే ఉంటదండి. ఏసీ, గీజర్ అన్నీ ఉన్నాయి. ఈ ఐరన్ మంచాలుంటాయి కదండీ! అవి ఉన్నాయన్నమాట. షెల్ఫ్‌లయితే చాలానే ఉన్నాయండి. ఈజీగా ఒక నలుగురు, ఐదుగురు కూడా అడ్జస్ట్ అయిపోవచ్చనమాట.
2 మంచాలైతే ఇస్తారండి. కాపోతే కింద చాలా స్పేసెస్ ఉందనమాట. చాలా స్పేస్ ఉంది. ఒక నలుగురు, ఐదుగురు వచ్చినా గానీ కింద అడ్జస్ట్ అయిపోవచ్చనమాట. ఎక్స్‌ట్రా మ్యాట్ కావాలంటే ఇస్తారనుకుంటా నాకు తెలిసి. నేను కింద లాకర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. లేడీస్‌కి వేరే, జెంట్స్‌కి వేరే సెపరేట్‌గా కూడా ఉన్నాయనమాట. అంటే మాకు తెలీదు గానీ కింద మేము సేవ కోసమని అడుగుతున్నానండి. అందుకని వాళ్ళు చెప్పారనమాట. అంటే నేను సేవకెళ్తానండి. ఇక్కడ గూడా చేయొచ్చేమో అని కొంతమంది వచ్చారనమాట. సేవకులు వచ్చారనమాట. "మీకిక్కడ కూడా సేవ చేయొచ్చండి" అని అడిగితే, "చేయొచ్చండి" అని చెప్పారనమాట. కాకపోతే వాళ్ళ ఈవో దగ్గర నెంబర్ తీసుకోవాలంటండి. ఆ నెంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఈ రోజున రమ్మని అంటే ఏ రోజులో రావాలో వాళ్ళు చెప్తూ ఉంటారంట. అప్పుడు మనం వెళ్లి సేవ చేయొచ్చనమాట. ఇదేనండి ఫస్ట్ టైము మేము ఏ బుకింగ్ లేకుండా వెళ్ళి దర్శనం చేసుకొని రావడము. ఎప్పుడైతే అన్నీ ప్రీ బుకింగ్ ఉంటేనే ఎళ్తామనమాట. అది కూడా రూమ్స్ కూడా అట్‌లీస్ట్ రూమ్స్ అయినా బుక్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఎళ్ళిన తర్వాత హడావిడి పడడం అదేమీ లేకుండా. అందుకోసమని ఇదే ఫస్ట్ టైమ్ అండి. ఇది పెద్దగా రష్ ఏమి ఉండదు. ఈజీగానే దొరుకుతాయని అన్నారని అలాగే వచ్చేసామనమాట. దేవుడి మీద భారం వేసి ధైర్యంగా చేసి వచ్చేసామనమాట అండి. ఇదిగో గోదావరి చూడండి ఒకప్పుడు ఎంత బాగుండేదో గోదావరి నిండుగా ఉండేది. మొత్తం అంతా సమ్మర్ కదా ఇసుక మేటలేసేసింది. మా అమ్మాయి సముద్రం ఉందన్నాం ఎక్కడుందని అడుగుతుందండి. ఇదేనమ్మా అని చూపిస్తే నీళ్ళే లేవు అని నన్ను తిడుతుందనమాట. ఇప్పుడు సమ్మర్‌లో అలాగే ఉంటదని చెప్తూ ఉన్నాను. ఇది దండకారణ్యం అంటారు కదండీ! అదే అనుకుంటా అండి ఇదంతా దండకారణ్యం. కానీ చాలా బానే వచ్చేసిందండి మొత్తం షాప్స్ ఎక్కడ ఖాళీ లేకుండా. భద్రాచలం అయితేనండి నాకు స్పెషల్ ఎక్స్‌పీరియన్స్ అండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అనుకోకుండా వెళ్ళాం కదా! అందుకని నాకెంతో హ్యాపీ అనిపించింది. ఇంకా మార్నింగే మేము బయలుదేరిపోయామండి. ఎప్పుడంటే 6 కల్లా బయలుదేరిపోయాం హైదరాబాద్‌కి. ఆహ్, ఇక్కడికి హైదరాబాద్‌కొచ్చేసరికి 1 అయిందండి. అంటే ఆఫ్టర్‌నూన్ 1 అయిందనమాట. ఇంక వచ్చిన తర్వాత ఫ్రెష్ అయ్యి దేవుడి దగ్గర ప్రసాదాలు ఇన్ని పెట్టేసి మేము మొత్తం అందరికీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పంచిపెట్టేసామనమాట. ఇదేనండి ఇవాల్టికి వీడియో. వీడియో నచ్చితే గనుక లైక్ చేసి ఒక కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ చేయండి నేను చెప్తాను. ఇంకోటేంటంటే నేను అర్థమయ్యేటట్టు చెప్తున్నానా లేదో కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు మాటలు అంతగా రావు అనమాట. మీకు అర్థమైందో లేదో సరిగ్గా కన్వే చేశానో లేదో కూడా చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.